హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే పొట్టికలు ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ పొట్టికలకైతే ముందైతే మనం పనాసాకులు తీసుకున్నాం. పనాసాకులు మీకు తెలుసు కదా, పనస చెట్టు కాస్తాయి ఆకులు. ఇగోండి నేను అవైతే తీసుకున్నాను. అవి అయితే ఇంకోండి ఇలాగా 4 తీసుకొచ్చి, ఇగోండి 4 అంటే 4 కాదు, చాలా ఆకులు తీసుకురావాలంటే నేను 4 తీసుకున్నాను ముందు. ఇది బుట్టలా అల్లాలన్నమాట. బుట్ట అయితే ఎలా అల్లాలో నేను మీకైతే ఫస్ట్ చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా, కొబ్బరి చెట్టు ఆకు ఉంటుంది కదా, ఆ ఆకు వచ్చి ఈయన ఉంటుంది కదా, ఆ ఈయనతో చిన్న చిన్న పుల్లలా చేసుకున్నాను. అలాగైనా పర్వాలేదు, మనకి చీపురు ఉంటుంది కదా, కొత్త చీపురు, పాత చీపురు అయితే వాడొద్దు. కొత్త చీపురికి 2 ఈ పుల్లలు అయితే తీసుకుని, పెద్ద పెద్ద ఈను పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని, ఇగోండి 4 ఆకులు అయితే ఇలా తీసుకుని, చూసారా వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే 4 ఆకులు తీసి ఇదిగోండి ఇలాగా కుట్టి, ఇప్పుడైతే ఇలా మడత పెట్టి ఇలాగా బుట్టలా అల్లాలన్నమాట. తెలియని వాళ్ళైతే ఈ వీడియో అయితే చూసి నేర్చుకోండి ఒకసారి. ఇదిగోండి ఈ విధంగా అయితే బుట్ట అయితే అల్లాను నేను. ఇదిగోండి మొత్తం అయితే ఇలాగా మడత పెట్టి ఈ విధంగా బుట్ట అల్లాలి. ఇలా అయితే పొట్టెక్కులు వేసే బుట్ట అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బుట్టలో మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఏం కాదండి, మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కదా, ఆ పిండి అయితే ఈ బుట్టలో వేసి మనం ఇడ్లీలాగా ఆవిరి మీద ఉడకబెడితే అవే పొట్టెక్కులు అనమాట. ఇవన్నీ మొత్తం బుట్టలు అయితే నేనైతే చేసేసాను, ప్రిపేర్ చేశాను. ఇలాగా మనకి ఎన్ని పొట్టెక్కులు కావాలితే అన్ని బుట్టలు, అంటే మనకి ఆకులు కావాలన్నమాట, పనసాకులు ఉంటే సరిపోతాయి. తర్వాత ఇదిగోండి నేనైతే ఇడ్లీ పిండి ఇదైతే ప్రిపేర్ చేసి ఒక 4 గంటలు అయితే అలా ఉంచేసా పిండిని. ఆ 4 గంటల తర్వాత మళ్ళీ తీసి ఇదిగోండి సాల్ట్ వేసి కొంచెం దీంట్లో బుట్టలో అయితే మొత్తం ఫుల్గా వేయొద్దు. ఫుల్గా వేసామంటే మొత్తం పొంగిపోతాయి అన్నమాట. ఇవి సేమ్ ఇడ్లీలా ఉంటుంది ఇది, కాకపోతే పనసాకులు వేసుకుని టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది. ఇదిగోండి మొత్తం బుట్టలో అయితే ఇడ్లీ పిండిని అయితే నింపుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మొత్తం బుట్టలన్నిటిలో కూడా వేసేసుకుందాము. ఇవన్నీ చూసారా, మొత్తం ఈ ఇడ్లీ కన్నా టేస్ట్గా ఉంటాయి అన్నమాట పొట్టెక్కులు అయితే. బయట హోటల్స్లో అయితే దొరుకుతాయండి ఇవి, కాస్ట్ కూడా ఎక్కువే. మీరు బయట తినే కన్నా మనం ఇలా ఇంట్లోనే చేసుకుని ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్కి కూడా మంచిది. ఆ తర్వాత నేనైతే ఇడ్లీ అయితే ఇలాగా పెద్ద కుక్కర్లో పెట్టేసుకుంటా. మీరు ఇడ్లీ సెట్ ఉంటే ఇడ్లీ సెట్లో అయినా, ఇడ్లీ సెట్ కింద గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె అయితే ఇలా పెట్టేసుకుని, ఇలా కాకపోయినా రైస్ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. మనం రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దాంట్లో ఇడ్లీ ప్లేట్ ఇలా పెట్టేసుకుని మొత్తం ఇవన్నీ దాంట్లో ఇలా పెట్టేసుకుంటే ఉడికిపోతాయి. ఇదిగో నేను చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవడమే. నేనైతే సగం పెట్టానండి, సగం అయితే పట్టాయి నాకైతే. ఆ తర్వాత మిగతా తర్వాత ఉడికించుకుంటాను. తర్వాత స్టవ్ అంటించుకుని ఇదిగోండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇలాగా. ఇదిగోండి ఇవైతే ఒక 10 మినిట్స్ పడతాయి. 10 మినిట్స్ తర్వాత చూసారా మొత్తం ఉడికిపోయాయి అనమాట. చూసారా ఇప్పుడైతే ఉడికిపోయాయి. ఇదిగోండి చూసారా మొత్తం అయితే ఉడికిపోయాయి. నేనైతే ఇదిగోండి తీసుకుని ఈ విధంగా అయితే సెట్ చేసేసుకున్నా. ఇప్పుడు వేడివేడిగా చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. సరే వేడి పొట్టిక్కలు అయితే తయారైపోయాయి. ఒకసారి చూద్దాము ఎలా ఉడికాయి ఏంటో. దీంట్లో పల్లీల చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపప్పు చట్నీ కన్నా పల్లీల చట్నీ అయితే బాగుంటుంది. టమాటా చట్నీ, పల్లీల చట్నీ ఇది సెట్ అవుతుంది అనమాట దీనికి. సరే వేడి పొట్టిక్కలు తయారయ్యాయి. ఎంత బాగా వచ్చాయి చూసారా. మీరు కూడా ఎలా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసి నేనైతే పల్లీల చట్నీ చేశాను. ఓకే అండి, ఇవన్నీ చూసారా ఎంత బాగా ఉడికిందో. వేడి పొట్టిక్కలు అయితే తయారు. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.